హాయ్ ఎవ్రీబడి. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా మీద ఉన్నంత కాలం. చూసారుగా, ఈ ఒక్క ప్రకటనకి టీడీపీ నాయకత్వము, టీడీపీ నాయకులు ఇంతలా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ప్రకటనలు రావడము, రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టడము చూస్తుంటే ఏమర్థమవుతుంది? ఎన్టీఆర్ విషయంలోనే కాదు, ఇంతకు ముందు కూడా మరో అగ్ర హీరో విషయంలో టీడీపీ అనుబంధ పార్టీలు వ్యవహరించిన తీరు ఈ కూటమి పార్టీలకి ఫ్యూచర్లో, వెరీ నియర్ ఫ్యూచర్లో పొలిటికల్ సవాల్ ఎలా కాబోతోంది అనే పాయింట్ మనం సినిమా స్కోప్లో చూద్దాం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. ఎన్టీఆర్ సినిమా థియేటర్లో రిలీజ్ అయిందో లేదో టీడీపీ నాయకులు కొందరు దారుణమైన మాటలు మాట్లాడడము, ప్రకటనలు చేయడాన్ని తెలుగు ప్రజలంతా చూశారు. ఎన్టీఆర్ సినిమాని దెబ్బతీసేందుకు రాజకీయంగా వీళ్ళంతా ట్రై చేస్తున్నారు అనే క్లారిటీ అభిమానులకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్ వార్స్ ఉధృతమవుతున్న సంకేతాలు మళ్ళీ కనపడుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ ని టీడీపీ ఎందుకు టార్గెట్ చేయాలి, అసలు ఇలా ఎందుకు మాట్లాడాలి అనే చర్చ సినిమాలతోనూ రాజకీయాలతోనూ సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఉండే వాళ్ళలో కూడా జరుగుతోంది. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా మీద ఉన్నంత కాలం అని ఎన్టీఆర్ అన్నంత మాత్రాన ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముంది? అలా ఉలిక్కి పడ్డం మూలాన మన భయాలే కదా బయటపడతాయి. ఎస్, ఇప్పుడు అదే జరిగింది. తాత ఆశీస్సులు నా మీద ఉన్నాయి అని ఎన్టీఆర్ ప్రకటించాడు కాబట్టి వీళ్ళంతా ఉలిక్కి పడుతున్నారు, సినిమాలను అడ్డుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ వీళ్ళంతా మిస్ అవుతున్న ఒక పాయింట్ క్లియర్ కట్ గా జనానికి అర్థమైంది. అదేంటంటే, ఇలాంటి రాజకీయ అడ్డంకులన్నిటికీ ఎన్టీఆర్ ఆల్రెడీ ఇమ్యూనిటీ తెచ్చుకున్నాడు. వీటన్నిటిని దాటేసే ముందుకొచ్చాడు. ఎస్, 2014 తర్వాత వచ్చిన నాన్నకి ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి సినిమాల టైంలో ఎన్టీఆర్ సినిమాల్ని బాయ్కాట్ చేయండి అంటూ ఒక వర్గంలో ప్రముఖులుగా ఉన్నవాళ్ళు, ఒక పార్టీ అఫిలియేటెడ్ గా ముద్రపడ్డ వాళ్ళు పిలుపునివ్వడము, ప్రచారాలు చేయడాన్ని చాలా మంది చూశారు. అలాంటి వాటన్నిటిని కూడా తట్టుకొని ఎన్టీఆర్ తన స్టార్డమ్ ని పెంచుకోవడమే కాదు, నేషనల్ లెవెల్ కి ఆస్కార్ రేంజ్ కి రీచ్ అవటాన్ని కూడా తెలుగు జనాలే కాదు, ఇండియా మొత్తం చూస్తోంది. మరి ఇలాంటి టైంలో ఈ ఉలికిపాటు దేనికి అంటే, తాత గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి రేపెప్పుడో రాజకీయ ప్రకటన ఆసువుగా చేస్తే అది తమ భవిష్యత్తు మీద సమ్మెట దెబ్బలాగా తగులుతుంది అనే ఆందోళన ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఉలికులికి పడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ అంటే అర్థం చేసుకోవచ్చు, నందమూరి తారక రామారావు కాబట్టి. మరి ఇంతకు ముందు అల్లు అర్జున్ విషయంలో కూడా కొందరు ఇలాగే ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి అసలు ఈ సినిమా ఎలా ఆడుతుందో చూద్దామని మొదలుపెట్టి అసలు బయ్యర్లే లేరు ఆ సినిమా కొనటానికి అని ప్రచారం కూడా చేశారు. కానీ ఏమైంది? సినిమా రిలీజ్ అవడమే కాదు, బాక్సులు బద్దలు కొట్టుకుంటూ నేషనల్ రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. దేశంలోనే అంతకు ముందు ఎవ్వరూ సాధించనని వసూళ్లు పుష్ప 2 సాధించి, అల్లు అర్జున్ అంటే నువ్వు ఆపాలనుకుంటే ఆపగలిగినోడు కాదు, నీతో పోలిస్తే 10 రెట్లు కాదు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అనే విషయాన్ని పుష్ప 2 ప్రూవ్ చేసింది. ఆ తర్వాతే ఇప్పుడు అందరూ ఓపెన్ అయిపోయి మాట్లాడడం కనబడుతోంది. అల్లు అర్జున్ స్టార్డమ్ ఇది, అల్లు అర్జున్ కలెక్షన్స్ ఇవి, అల్లు అర్జున్ మానియా అక్రాస్ ఇండియా ఇలా ఉంటుంది. మరి ఆ కుటుంబం నుంచి వచ్చిన మిగతా హీరోలకి ఏంటి, 7 ఏళ్లుగా కనీసం హిట్ కూడా లేదు అని మాట్లాడడం కనబడుతోంది. 1-2 మల్టీ స్టార్లు మాత్రం మినహాయింపు. మరి ఇలాంటి టైంలో ఒక్కటే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల మీద ఆధారపడిన వాళ్ళు. అది ఏంటి అంటే, తమ పని తాము చేసుకుపోతూ పని గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చేసే ఎన్టీఆర్ లాంటి హీరో మీద ఇలాంటి విద్వేషం రేపాలి అని అనుకుంటే గనక న్యూట్రల్ గా ఉన్నవాడు కూడా అమాంతం వెళ్ళి ఎన్టీఆర్ వైపు ఎమోషనల్ గా లీన్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు? అతను ఒక్కడే కష్టపడి ఎవరి సపోర్టు లేకపోయినా నిలబడుతూ ఉంటే వీళ్ళందరూ పడి ఏడుస్తారు ఎందుకు ఇట్లా అని మాట్లాడడం వస్తే గనక ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా రాజకీయాల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత ట్రై చేసినా, ఎన్ని అటెంప్ట్స్ చేసినా ఎన్టీఆర్ సినిమాల కలెక్షన్స్ తగ్గించలేము, ఇంపాక్ట్ చూపించలేము అనే విషయం వార్ 2 రీసెంట్ గా ప్రూవ్ చేసింది మరోసారి. అదే ఎన్టీఆర్ అభిమానులు గనక తలుచుకుంటే మన ఓట్ల మీద ప్రభావం ఎంతలా పడుతుంది అనేది బహుశా వచ్చే ఎన్నికల నాటికి ఒక టెస్టిమోనీ లాగా తెలియచ్చు. ఎందుకంటే మనం పోక్ చేసుకుంటూ ఉన్నాం, తారక్ వన్ ఆఫ్టర్ అనదర్ వచ్చే 6 నెలల్లో మరో సినిమాతో రాబోతున్నాడు. ఇలాంటి టైంలో ఈ కవ్వింపులు కనుక కంటిన్యూ చేస్తే ఆ డ్యామేజ్ అనేది టీడీపీకి ఎంత స్థాయిలో ఉంటుంది అనేది నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత లెక్కేసుకోవాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ విషయంలో కూడా అంతే. తొందరపడి ముందే కూర్చున్న కోయిళ్ళు ఇప్పుడు కనీసం బయ్యర్లకు కూడా డబ్బులు రాని సినిమాలు బయటకు వదిలి అభాసు పాలవటాన్ని ఏపీ మొత్తం చూస్తూ ఉంది, తెలుగు నేల మొత్తం గమనిస్తోంది. అధికారం ఉంది కదా
కానీ ఇలాంటి ఫ్యాన్ వార్స్ ఇగ్నైట్ చేయడము, పరోక్షంగా పోక్ చేసే కవ్వించే ప్రకటనలు చేయడము అనేది ఇప్పటికైనా మానుకుంటే చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళేమో ఇమ్యూనిటీ వచ్చేసి అడ్డంకులు దాటిన హీరోలు, మనమేమో దినదిన గండంగా మళ్ళీ ఓటర్ల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నవాళ్ళం. అంటే అద్దం లాంటి సిచ్యువేషన్ మన దగ్గర ఉంటే కొండ లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. అది వచ్చి ఇటు పడితే ఈ అద్దం నుజ్జు నుజ్జు అవుతుంది. అవును కదా. దిస్ ఈజ్ కీ టాక్స్.